నమస్తే మాస్టర్స్. మేము రీసెంట్‌గా జరిగిన హిమాలయ ఈ టూర్‌లో భాగంగా ధ్యాన విహారీ అలాంగ్ విత్ సద్గురు మొమెంట వాళ్ళు ఆహ్, ఆహ్, పెట్టిన హిమాలయ టూర్‌కి మేము విజిట్ చేయడం జరిగింది. సో, మా యొక్క అనుభవాలను మీతో పంచుకోవడానికి నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. ముందుగా గురువందనం చేసుకుందాము. ఆహ్, ధ్యానాన్ని అందరికీ పరిచయం చేసి ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఆహ్, క్రియేట్ చేసి అందరికీ ధ్యానాన్ని పరిచయం చేసిన పత్రిజీ గారికి, ఈ సద్గురు మూవ్‌మెంట్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసి మా అందరిని ఒక దగ్గర చేర్చిన భీమినేని వంశీకిరణ్ గారికి, నా గురువుగారైన హేమ మేడంకి హృదయపూర్వక పాద నమస్కారాలు మాస్టర్స్. సో, నేను సో, ముందుగా నా గురించి కొంచెం చెప్తాను. నేను ధ్యానంలోకొచ్చి ఒక 1 ఇయర్ అవుతుంది. 1, 1 ఇయర్ ప్లస్ అవుతుంది. సో, అంతకుముందు ధ్యాన పరిచయం ఉంది గానీ కన్సిస్టెంట్‌గా చేయలేదు. సో, ఎప్పుడైతే సద్గురు మూవ్‌మెంట్‌కొచ్చానో సద్గురు సరస్వతి గ్రూప్‌లో జాయిన్ అయ్యానో అప్పటినుంచి కొంచెం రెగ్యులర్‌గా ధ్యానం చేయడం గానీ అలా అలా స్టార్ట్ అయింది. నేనెప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పుడే హిమాలయ టూర్‌కి అంటే లాస్ట్ ఇయర్ సమ్‌వేర్ ఇదే టైం ఏప్రిల్ ఎండింగ్ ఆ టైంలో జాయిన్ అయినప్పుడు హిమాలయ టూర్ గురించి అందరూ మాట్లాడుకుంటుండే అన్నమాట. సో, మేమెళ్తున్నాము నెక్స్ట్ మంత్ ఎళ్తున్నాం. అప్పటికి మేలో జరిగింది కదా! సో, నెక్స్ట్ మంత్ ఎళ్తున్నాము అలా చెప్పారు. సో, నేను అనుకున్నాను. అంటే అప్పుడు నాకెవరు తెలీదు కదా! సో, ఓకే. బావుంటుందేమో అప్పుడు సంధ్య మేడం చెప్పింది గుర్తుంది. మేమెళ్తున్నాము అని. ఎళ్ళేసొచ్చిన తర్వాత తన యొక్క ఎక్స్‌పీరియన్సెస్ అవన్నీ చెప్పినప్పుడు ఓకే. నెక్స్ట్ ఎప్పుడైనా పెట్టినప్పుడు అప్పుడు నాకెవరైనా పరిచయం అయితే అప్పుడెళ్దాంలే అని అప్పుడనుకున్నాను. సో, తర్వాత మధ్య మధ్యలో చాలా టూర్‌లు నేను ఇక్కడికొచ్చాక చాలా టూర్‌లు కండక్ట్ చేశారు కానీ, దేనికి అంత విల్లింగ్‌నెస్ రాలేదు. బట్ ఈ హిమాలయ టూర్ అనంగలతోటే ఫ్రమ్ ద డే వన్ ఇట్‌సెల్ఫ్ నేను లైక్ ఓకే. నేనెళ్ళాలి. అక్కడ ఏముంటదో చూడాలి. మహావతార్ బాబాజీ కేవ్స్ గురించి అంతకుముందు బాబాజీ గురించి కూడా తెలీదు. సో, మహావతార్ బాబాజీ కేవ్స్ చూడాలి అది అన్నట్టు బాగా ఏర్పడింది. సో, ఫస్ట్ నుంచి అలా వెళ్ళాలి, వెళ్ళాలి అనుకోవడం ఇంట్లో వాళ్ళందరూ ఏమి అంటే డిస్కరేజ్ ఏం చేయలేదు. సపోర్టు చేయలేదు, డిస్కరేజు చేయలేదు. ఓకే. వెళ్తావు కదా! నీకు తెలిసిన వాళ్ళున్నారు గదా! సరే వెళ్లులే అన్నట్టుగా అన్నారు కానీ, అంతగా డిస్కరేజ్ అయితే ఎవరు చేయలేదు. సో, అలా నేను హిమాలయ టూర్‌కెళ్ళడం జరిగింది. సో, ఫ్రమ్ ద డే ఇట్‌సెల్ఫ్ అంటే మేము టూర్ ఎప్పుడైతే అనుకున్నామో అప్పటినుంచి చాలా చాలా పాజిటివ్‌గా అనిపించడం గాని అన్నీ అలా కుదిరిపోయాయన్నమాట. సో, మేము నేను అయితే కాజీపేట నుంచి స్టార్ట్ అయ్యాను ట్రైన్‌కి ఎళ్ళేప్పుడు. ఫస్ట్ టైమ్ జ్యోతి శర్మ మేడంని కలవడం కూడా ఫస్ట్ టైమే ఆ రోజు. యాక్చువల్లీ మా టికెట్స్ వేరే వేరే దగ్గరుండేవి. బట్ స్టిల్ పక్కన వాళ్ళు ఒప్పుకోవడం, ఆయనెళ్ళి బీ1 నుంచి బీ6కి ఎళ్ళిపోవడము. మేమిద్దరం ఒక దగ్గర అంటే ఎక్కడ ఇబ్బంది అవ్వలేదనమాట. అన్ని ప్లేసెస్‌లో చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా మా మా ఎంజాయ్‌మెంట్ ట్రైన్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో, స్టార్టింగ్ నుంచి కలిసే ఉన్నాము. ఇంకా ఎక్కడ లంచ్ అంతా జ్యోతి మేడం తీసుకొచ్చారు. లంచ్, డిన్నర్ అందరూ అన్నీ పట్టుకొచ్చారనమాట. సో, ఎక్కడ ఈవినింగ్ వరకి చాలా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము. నైట్ కూడా జరిగింది. అండ్ మేము ఫస్ట్ పాడ్స్ హోటల్‌లో స్టే చేసాము. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఆహ్, అక్కడి నుంచి ఆ రోజు ఈవినింగ్ అక్షర్ధామ్‌కెళ్ళామనమాట. అక్షర్ధామ్‌లో అంతకుముందు నేనొకసారి అక్షర్ధామ్ చూసాను. కాకపోతే నేను ఓన్లీ ఆహ్, లేజర్ షో మాత్రమే చూసాను. నాకు మూవీ ఉంటుందని గాని అవి తెలీదు. జస్ట్ లేజర్ షో ఫేమస్ అందరూ వెళ్తూ ఉంటారు. లేజర్ షో ఒక్కటే చూసాను. కానీ ఆ రోజు ఈ మూవీ గురించి ఇవన్నీ తెలిసింది. ఆ పడవలో తీసుకెళ్ళేవి అన్నీ చూపిచ్చారనమాట. అవి ఉంటది అని తెలిసింది. సో, అన్నిటిని విజిట్ చేసామనమాట. అండ్ ఎవ్రీథింగ్ వాస్ సో నైస్. అంటే స్వామినారాయణ స్వామి ఎట్లా వచ్చారు? ఆయన ఏ ఏ ప్లేసెస్ సందర్శించారు? అవన్నీ చూపిచ్చారు మూవీలో. అది నచ్చింది. అండ్ ద లేజర్ షో వాస్ హైలైట్ ఎనీవేస్. సో, దాంట్లో ఏంటంటే మేము అటెండ్ అయిన 2 డేస్‌కి పౌర్ణమి కదా! సో, ఆ పౌర్ణమి చంద్రుడు మధ్యలో ఆ అక్షరధామంలో అవి చూడటము అది మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. అండ్ మేమే ఒక 80 మెంబర్స్ ఉండేసరికి మాకే
అంటే మేమే అంటే తెలిసిన వాళ్ళం. ఎప్పుడు అంతకుముందు ఎళ్ళినప్పుడు మేము ఇద్దరమో, ముగ్గురమో అంత మామూలుగా చూసామా అంటే చూసాము అన్నట్టుగా ఉంది గానీ, మేము 80 మెంబర్స్ ఉండేసరికి ఒకటే దగ్గర అది చాలా ఫన్ అనిపిచ్చింది. అక్కడి నుంచి మేము ఆ రోజు నైట్ కాతుగూడెంకి స్టార్ట్ అయ్యామనమాట. సో, అక్కడ కాతుగూడెం నుంచి హైడాకండి ఆశ్రమంకెళ్ళాము. అక్కడ వెళ్ళే దారి అక్కడ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ డ్రైవర్స్ ఉండాలి. ఆ యెళ్ళే దారిలో ఆయన నేను ఆహ్, ఆ ఫోటోస్, వీడియోస్ యాడ్ చేయడానికి ట్రై జేస్తాను. ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కటి. సో, నేను వేరే వాళ్ళకన్నా డిఫరెంట్‌గా ఎలా చేయాలి అని ఆలోచించినప్పుడు నాకు ఈ ఎడిటింగ్ వచ్చు గాబట్టి, అవి అలా యాడ్ చేసి అలా చూపిద్దాము. ఆ యొక్క లొకేషన్స్‌ని చూపిద్దాం అన్నట్టుగా అనిపిచ్చింది. ఆ హైలాకండి ఆశ్రమంలో మేమక్కడ 2 డేస్ స్టే చేసాము. అండ్ ఇట్ వాస్ సో నైస్. అంటే జనరల్‌గా సార్ వాళ్ళు విహారీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎప్పుడెళ్ళినా కానీ అక్కడ బుద్ధ పౌర్ణమి రోజు అక్కడ స్టే చేసేలాగా ఎళ్తారంట. సో, అలాగే మాకు కూడా ఈసారి బుద్ధ పౌర్ణమి అక్కడే జరిగిందనమాట. అక్కడ హారతి ఇవ్వడం చాలా బావుంది. అక్కడ హైడాకండి భోలే బాబా గురించి హ హ దాని తర్వాతొచ్చిన నెక్స్ట్ వెర్షన్ ఆఫ్ ద స్వామి. అవన్నీ డీటెయిల్స్ అన్నీ మాకు వంశీ సార్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసినారు. అండ్ అక్కడ ఆయన యొక్క సమాధి కూడా చూసాము. అక్కడ ధ్యానం చేసుకోమని చెప్పారు. అండ్ ద థింగ్ ఈజ్ ఆయన దేనికి ఫేమస్ అంటే మన యొక్క హెల్త్ రికవరీ అవ్వడం కోసం. అది అలా మీరు మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి అక్కడ అని చెప్పారు. అండ్ మేమక్కడ హారతి ఇచ్చినప్పుడు ఇచ్చే బెల్ సౌండ్ అది రికార్డ్ చేయడానికి లేదు. ఇన్‌సైడ్ టెంపుల్ మనమేం రికార్డ్ చేయడానికి లేదు. ఔట్‌సైడ్ టెంపుల్ మనం ఏమైనా చేయొచ్చు. బట్ హారతి ఇవ్వడము, ఆ బెల్ సౌండ్ తోటి అందరూ ఒకటేసారి 8, 9 గంటలు ఒకటేసారి కొట్టేసరికి అసలు బావుంది. ఆ వైబ్రేషన్ గూడా చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ దే వే ఆఫ్ అప్లయింగ్ బొట్టు. అక్కడ ఏంటంటే ఎక్కువగా ధ్యాన సాధన చేసే యోగులొస్తారంట. వాళ్ళకి థర్డ్ ఐ ఈ ప్లేస్ చాలా కొంచెం వేడిగా మారుతుంది అన్నట్టుగా వాళ్ళకి ఈ చందనంతో దాన్ని చల్లపరిచేలాగా అలా అప్లై చేస్తారు అని చెప్పారు. సో, ఆ చందనం అప్లై చేసి మధ్యలో రెడ్ బొట్టు విత్ రైస్, రైస్ దానికి అంటిస్తున్నారు. ఆ బొట్టు చాలా బావుంది. అంటే అది ఎక్కడ చూడలేదు నేను ఇంతకుముందు ఎక్కడ. అండ్ మేమక్కడి నుంచి ట్రెక్కింగ్‌కెళ్ళాము. అండ్ ఆ ట్రెక్కింగ్‌కెళ్ళినప్పుడు కూడా ఇంకా ఆ రోజు నుంచి మాకు చల్లదనం స్టార్ట్ అయింది. బ్యూటిఫుల్ సీనరీస్ ఎక్కడికెళ్ళినా గానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. అండ్ మధ్య మధ్యలో సార్ క్లాసెస్ కూడా జరిగినాయి. అప్పుడు ధ్యానం చేపిచ్చారు మాకు. అండ్ ఈవినింగ్ ట్రెక్కింగ్‌కెళ్ళాము. అక్కడి నుంచి వచ్చేప్పుడు చాలా చాలా వర్షం పడింది. కొంచెం తడిచాము. బట్ స్టిల్ వి హాడ్ గుడ్ టైమ్ అక్కడ. తర్వాతకి నదిలో మెడిటేషన్ చేపిచ్చారు. నెక్స్ట్ డే రోజు నదిలో మెడిటేషన్ చేపిచ్చారు. ప్రసాద్ సార్. సో, పంచభూతాలతో అనుసంధానమే మెడిటేషన్. అది చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. మాకు చాలా నచ్చింది. మేము చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యాం అక్కడ. అక్కడ. అండ్ అక్కడి నుంచి శివుడి టెంపుల్‌లో మెడిటేషన్ చేసుకున్నాము. అక్కడ వంశీ సార్ క్లాస్ అయింది. అండ్ గుడ్ థింగ్ ఏంటిదంటే ప్రతి ఒక్కటి రికార్డెడ్ ఉంది. ఈసారి సద్గురు మూవ్‌మెంట్ టూర్స్ ఛానెల్ ఓపెన్ చేశారు. సో, దాంట్లో ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి దాంట్లో అప్‌లోడ్ చేశారు. సో, ప్రతి క్లాసు మనం అన్నీ వినొచ్చు. అండ్ ఏవైతే మేము ఎక్స్‌పీరియన్స్ చేసామో అవన్నీ మీరందరూ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ద హైడాకండి ఆశ్రమం దగ్గర ఉన్నప్పుడే దత్తాత్రేయ టెంపుల్‌కెళ్ళాము. అక్కడి నుంచి హైడాకండి ఆశ్రమం యొక్క వ్యూ అది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ అక్కడ కూడా మేము మెడిటేషన్ చేసుకున్నాము. సో, ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ ఎ గ్రూప్ యాక్టివిటీ. ఎక్కడ హ్మ్, అందరికి ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ అన్ని ప్లేసెస్ చూసాము. అక్కడ నెక్స్ట్ హైలాకండి నుంచి నేను నెక్స్ట్ ద్వారహట్‌కి స్టార్ట్ అయ్యామనమాట. ద్వారహట్ రాణిఖేత్‌లో స్టే చేసి నెక్స్ట్ ద్వారహట్‌కెళ్ళాం. యాక్చువల్లీ దారిలోనే మేము నీమ్ కరోలి చూడాల్సి ఉండే. బట్ ఆ రోజు సండే అవ్వడం వల్ల ఆహ్, స ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ ఏరియా అంతా. సో, అందుకోసం అది రిటర్న్‌లో పెట్టారు. యొక్క ఈవెంట్. ముందే చెప్పారు.
డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్‌ని బట్టి మనం వెళ్ళడమో, అంటే ఈరోజు విజిట్ చేయడమా, ఫైనల్ డే విజిట్ చేయడమా అని. సో, ఎక్కడ కూడా మనకి ఫుడ్ ఎక్కడన్నా లేట్ అయితుందేమో అని మనకన్నా ఎక్కువగా వాళ్ళే ఎక్కువగా ఫీల్ అయ్యారు. అంటే సుబ్బలక్ష్మి మేడం, ప్రసాద్ సార్ వాళ్ళు ఎక్కడ ఎంత నియర్ బై ఆపితే బెటర్ అన్నట్టుగా కొంతమందికి టాబ్లెట్స్ ఏసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు గదా! సో, వాళ్ళందరికీ ఎక్కడ ఇబ్బంది కాకుండా బాగా చూసుకున్నారు. వీలైనంత బెస్ట్ ఇచ్చారు. ఎందుకంటే ట్రాఫిక్‌ని మనం ఆపలేము. దాన్ని మనం ఏం చేయలేము. కానీ వన్స్ ట్రాఫిక్ అయిపోయిన వెంటనే ఫుడ్ అరేంజ్ అయ్యేలాగా వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసి అన్ని బసెస్‌ని కోఆర్డినేట్ చేయాలి కదా! సో, అదంతా బాగా అరేంజ్‌మెంట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ మేము అక్కడి నుంచి ఆహ్, ఇంకొకటి హైడాకండి ఆశ్రమంలో పౌర్ణమి సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరిగినాయన్నమాట. అంటే మేము క్యాండిల్ లైట్స్ తోటి ఆ యొక్క మూన్ నుంచి వచ్చే ఎనర్జీస్‌ని చూస్తూ అంటే మీకు కళ్ళలోంచి నీళ్ళొచ్చినా గాని మీరలా చూస్తూ ఉండండి. మన క్యాండిల్ లైట్ యొక్క కాంతి దాన్ని దానితో చూడండి. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి అని చెప్పారు. నిష్కలంక సాధన చేపిచ్చారనమాట వంశీ సారు. అండ్ మేము నెక్స్ట్ ఆహ్, అక్కడ ద్వా రాణిఖేత్ నుంచి ద మేజర్ ఐడియా ఆఫ్ ద థీమ్ ఆఫ్ దిస్ ట్రిప్ మన మహావతార్ బాబాజీ కేవ్స్. అక్కడికెళ్ళినప్పుడు మాత్రం చాలా ఎక్సైటెడ్‌గా వెళ్ళామనమాట. అంటే ఓకే. ఇది చూడాలి. ఇది అందరూ ఎప్పుడు న్యూస్‌లో వస్తది. ఎలా ఉంటది చూడాలి అన్న ఒక ఎక్సైట్‌మెంట్ మాత్రం అందరికీ ఉండే. అక్కడికెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆహ్, ఒకటి డిఫరెంట్ థింగ్ వాట్ ఐ ఫౌండ్ వాస్ ఆహ్, ఎళ్ళే దారిలో ఒక చిన్న ఆహ్, పైన కొండల నుంచి ఏదో వాటర్ లాగా వస్తుందనమాట. సో, వీళ్ళు ఆపి డ్రైవర్, క్లీనర్ వాళ్ళందరూ ఆ వాటర్ ఫిల్ చేసుకుంటున్నారు ఆ బాటిల్స్‌లో. ఎందుకంట అంటే వాళ్ళు అది చాలా పవిత్రమైన వాటర్, చాలా మంచి వాటర్ లాగా ఫీల్ అయితారంట. ఆ వాటర్‌ని. అవి చాలా శక్తివంతంగా ఫీల్ అయితారంట. బట్ మనకి ఆ వాటర్ డైజెస్ట్ అవ్వవు. బికాజ్ అవి చాలా మినరల్స్ ఉంటాయంట. సో, మనము అవి తాగి డైజెస్ట్ అంటే మనం సిక్ అవ్వడం ఎందుకన్నట్టుగా మేమంత ట్రై చేయలేదు గానీ, ఒక్క సిప్ అలా తాగామనమాట. అంటే వాళ్ళెళ్ళేప్పుడు ఫిల్ చేసుకున్నారు బాటిల్స్. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు గూడా అన్ని బస్సుల వాళ్ళు ఆగి అక్కడ ఫిల్ చేసుకొని వచ్చారనమాట. సో, అది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. దాన్ని హిమాని వాటర్ అంటారు. హిమాలయాల నుంచి వచ్చిన వాటర్ లాగా వాళ్ళు భావిస్తారంట. తర్వాతకి ఇంకా ట్రెక్ స్టార్ట్ అయినప్పుడు ఆహ్, మేము మిడిల్ ఆఫ్ ద వేకెళ్ళినాక చాలా వర్షం పడింది. అక్కడ ముందే చెప్పారనమాట. అంటే ఆహ్, ప్రకృతిని మనము ఎక్స్‌పెక్ట్ చేయలేము ఆ ప్లేస్‌లో. ఎప్పుడైనా వర్షం వస్తది, ఎప్పుడైనా ఎండొస్తది అన్నట్టుగా చెప్పారు. సేమ్ అలానే మేమెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అసలు చాలా డ్రై ఉంటుండే ప్లేస్ అంతా. అసలు ఎండగానే అంటే హై టెంపరేచర్ కాదు. ఎండగానే ఉండే కానీ మిడిల్ ఆఫ్ ద వేకెళ్ళినాక ఫుల్ వర్షం. బాగా చలి. కొంచెం షాల్స్, స్వెటర్స్ అన్నీ తడిచిపోయాయి. మనం ఎప్పుడైతే యోగదా సత్సంగ్ వాళ్ళ వాళ్ళ ప్లేస్‌కెళ్ళేసరికి అది రేకుల ప్లేస్ అన్నమాట. ఆ చలికి లోపటికెళ్ళి కూర్చొని బట్ స్టిల్ మేమక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రం మేము ఎలాంటిది ఫీల్ అవ్వలేదు. వన్స్ కాకపోతే ఆ సౌండ్ ఆ రేకులకి, ఆ వర్షానికి, ఆ రేకులు అలా అసలు ఎంత సౌండ్ అంటే అయ్య బాబోయ్! అసలు నెక్స్ట్ ఎలా ఉంటదో మన ట్రిప్ మళ్ళీ తడిచేసొస్తామా ఏంటి అని అలా కొంచెం అనుకున్నాము. కానీ కాసేపట్లో పూర్తిగా ఆగిపోయింది. ఒక్కొక్కరుగా బ్యాచ్ వైస్‌గా ఎళ్ళేసి మహావతార్ బాబాజీ కేవ్స్‌కి అంటే ఎక్కువ టైం ఉండదు కదా! అందరము వెళ్ళాలి కాబట్టి మాక్సిమం అక్కడ 8-10 మెంబర్సే పడతారు ఎట్ ఎ టైమ్. సో, అలా మేము వెళ్ళినాము. ఆహ్, సో, అక్కడ మెడిటేషన్ చేసుకున్నాము. దట్స్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అందరము అక్కడ మెడిటేషన్ చేసుకోవడము అంతా. ఆహ్, సో, నేను ఆ ఫోటోస్ అన్నీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. హైడాకండి ఆశ్రమంలో అక్కడ ఓపెన్ ఐ మెడిటేషన్ గూడా చేసుకున్నాము మధ్యలో ఒకరోజు. అండ్ అలాగనే నాకక్కడ కనిపించిన విజన్ ఏంటంటే, ఒక పెద్ద గ్రీన్ కలర్ స్నేక్. అంటే నేను దానికేం భయపడట్లేదు. అదొచ్చి నన్ను చాలా ప్రేమగా చూస్తుందంట. అదొక విజన్ అనిపించింది. అండ్ ఇంకొక విజన్ ఏంటంటే, ఒక సన్యాసి వేషంలో ఒక ఆమె ఉంది. ఆమె ఇండియన్ లాగా లేదు.
ఆమె ఆ కొండల మధ్యలోనే తిరుగుతున్నట్టుగా అదొక విజన్ కనిపించింది. ఆమెను చూస్తే చాలా ఓన్ అన్న ఫీలింగొచ్చిందనమాట. అంటే ఎవరో తెలిసిన వాళ్ళు, నాకు సంబంధించినయి అన్న ఫీలింగొచ్చింది. వంశీ సార్ వెళ్ళినప్పుడు చెప్పారు. ఆహ్, మీరు ఏదో ఒక జన్మలో ఇక్కడ సంచరించారు. ఏంటి ఈ ప్లేసెస్ మనం వెళ్ళే ప్లేసెస్ అయినా మీరు అందరూ అనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి రాలేరు. కొంతమందికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది. మీరందరూ రప్పించబడ్డారిక్కడికి అని జెప్పారు. అండ్ హైలాకండి ఆశ్రమంలో గూడా ఒక పెయింటింగ్ ఉందనమాట. అది వంశీ సార్ ఎప్పుడో వచ్చినప్పటి నుంచి ఆ పెయింటింగ్ అలానే ఉందంట. దానికి మళ్ళా రీపెయింటింగ్ గూడా ఏం జరగలేదంట. కానీ అది ఇప్పటికి కూడా ఫ్రెష్‌గా ఉంది. ఆహ్, ఆహ్, ఎట్లా ఉందో అట్లానే ఉంది. నేను ఆ ఫోటో కూడా వీలైతే ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై జేస్తాను. ఈ మన దాంట్లో. అండ్ ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మనము ఆహ్, ఇక్కడ హైలాకండి ఆశ్రమంలో ఆహ్, బుద్ధ పౌర్ణమి రోజు చాలా వర్షం పడి తగ్గింది. బట్ ఆ రోజు సార్ మెడిటేషన్ చేపిస్తారు అన్నప్పుడు అంత చలిలో గూడా అసలెవ్వరూ వెళ్ళలేదనమాట. అక్కడ చిన్న డాబాలాగుంది. అక్కడ కూర్చొని ఆల్‌మోస్ట్ 12:30 వరకి అందరూ మెడిటేషన్ అంటే హ్మ్. వీలైనంత వరకు ఆ చలిని బేర్ చేసే వాళ్ళందరూ ఒక 30 మెంబర్స్ వరకుంటారు. అందరూ అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాము మేము. అది గూడా గుడ్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఆ కొండల మధ్యలో ఆ చల్లగా కరెంట్ గూడా లేదప్పుడు. అప్పుడు గూడా కరెంట్ లేదు. సో, నైస్. అది గూడా ఆ ఎక్స్‌పీరియన్స్ గూడా చాలా బావుంది. గుడ్. అదొకటి. ఇంకా బాబాజీ కేవ్స్‌కెళ్ళినప్పుడేంటంటే, మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడొక డాగుంది. ఆ డాగ్ పడుకుంది. ఆ కేవ్‌లోనే పడుకుంది. అందరూ ఇట్లా దాని పక్క నుంచి అలా అలా ఎళ్ళేసి ఆహ్, ఆహ్, మెడిటేషన్ చేసుకున్నారు. అందరికి ఒక ఫీలింగ్ ఏంటిదంటే, బాబాజీ ఆ డాగ్ రూపంలోనే ఉన్నారు అన్నట్టుగా అనిపించిందన్నమాట అందరికి. అది దట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ ఆ డాగ్ కూడా నా దగ్గర ఒక ఫోటో ఉంది. నేను అక్కడ కూర్చున్నాను. ఇంకా క ద మెడిటేషన్ అయిపోయింది. కాసేపు అక్కడ కూర్చున్నాము. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి గదా! మనకి ఒక మాక్సిమం 5, 6 మినిట్స్‌లో ఎళ్ళేసొచ్చేసాము మేము. వచ్చిన తర్వాతకి బయట కూర్చున్నప్పుడు ఆ డాగ్ ఇలా వచ్చి ఇట్లా వెనకాల నుంచి ఇక్కడికొచ్చి ఇక్కడుందనమాట. ఇక్కడ దీని హెడ్ ఉంది. దాని టెయిల్ ఇటువైపు ఉంది నాకు. అప్పటికి ఒక సార్ తొందరగా ఫోను తీసి ఫోటో తీద్దామని జెప్పి మా ఫోన్స్ లేవు. మా ఫోన్స్ వర్షం పడుతుంది గదా! అనేసి మేము అక్కడే కింద అక్కడ ఆహ్, రేకుల షెడ్ లాగా ఉంది గదా! అక్కడ పెట్టేసి వచ్చేసాము. బట్ ఆ డాగ్‌ని ఫోటో తీద్దామని జెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేస్తున్నారు ఆయన ఫోన్. కానీ అది అప్పటికే అట్లా మూవ్ అయిపోయి పక్కన కూర్చుంది. బట్ అది ఆహ్, అదొక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యాం మేమందరము. కొంతమందికి దగ్గరకొచ్చింది. కొంతమంది దాంతోటి ఫోటోలు దిగుతున్నాయి. అంటే వి లిటరల్లీ ఫెల్ట్ ఇట్ ఈస్ బాబాస్ ప్రెజెన్స్ అక్కడ. బాబాజీస్ ప్రెజెన్స్ అక్కడ ఉన్నాయి అన్నట్టుగా ఫీల్ అయ్యాము. దట్ ఈస్ ఆల్సో ద గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మాకు అక్కడ బాబాజీ కేవ్స్‌లో. ఆ! అది బావుంది. ఆ తర్వాతకి మేము ఆహ్, అక్కడికెళ్ళేప్పుడు వేదానంద్ బాబాజీ ఆశ్రమంకి గూడా ఎళ్ళామనమాట. వేదానంద్ బాబాజీ ఎవరంటే హిమాలయాల్లో ఆహ్, సాయిబాబాని పరిచయం చేసిన వ్యక్తి అంట. అక్కడ వాళ్ళ ఆశ్రమం కూడా చాలా పెద్దగా ఉంది. అక్కడ ఎందుకంటే ఆల్‌వేస్ ఎక్కువ శివుడును, అమ్మవార్లు, విష్ణుమూర్తి అట్లా ఫేమస్ కానీ సాయిబాబాది మాత్రం అక్కడ ఒక ఆశ్రమం మాత్రం ఇదే ఉందంట. సో, అక్కడ అది కూడా విజిట్ చేయడం జరిగింది. ఆహ్, సో, అలానే మాస్టర్ జీకే గారి పిరమిడ్ వాళ్ళు జీకే ఆనందో బ్రహ్మ టీమ్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ వాళ్ళు అలాంగ్ విత్ ద పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వాళ్ళు నిర్మిస్తున్న ఒక పిరమిడ్‌ని కూడా ఆ రోజు మేము చూడడం జరిగింది. దట్స్ ఇస్ ఇన్ కన్‌స్ట్రక్షన్ ఫేజ్. స్టార్టింగ్ ఫేజ్‌లో ఉంది. ఆ తర్వాత ఆ రోజు నైట్ కౌసానీలో స్టే చేసాము. అండ్ కౌసానీకెళ్ళినప్పుడేంటంటే, అప్పుడు కూడా ఇంకా కరెంట్ చాలా ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఏవో హై లైన్స్ కట్ అయిపోతాయంట. ఆ రోజు అది జరిగిందక్కడ. సో, అది జరిగినప్పుడు హ్మ్. అండ్ ప్రసాద్ సార్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కూడా చాలా బావుందనమాట. అంటే
నైట్ ఎట్లాగో ఫ్యాన్స్ అవేమి అవసరం లేదు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ అందరికి గీజర్‌లు కావాలి కదా! వాళ్ళు కరెంట్ ఆఫీస్‌కి ఫోన్ చేసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి బికాజ్ మన ప్లేస్ కాదు. మనకి ఎవరికీ ఏ నంబర్‌లో తెలీదు. బట్ వాళ్ళు ఆ రిసార్ట్ వాళ్ళతోటి కనుక్కొని అవన్నీ చేసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మేక్ ష్యూర్ దట్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఆహ్, అంటే మన ట్రిప్ ఏది డిస్టర్బ్ కాకుండా చూసారు. సో, ప్రసాద్ చరణ్, సుకన్య మేడమ్ అందరూ బాగా కోఆర్డినేట్ చేశారు వాళ్ళందరితోటి. కౌసాని నుంచి నెక్స్ట్ మేము బైద్యనాథ్ అండ్ బాగేశ్వర్ టెంపుల్‌కెళ్ళాము. అండ్ బైద్యనాథ్ టెంపుల్ కూడా చాలా బావుంది. అమ్మవారి టెంపుల్. బాగేశ్వర్ టెంపుల్ కూడా ఆ రోజు అక్కడి నుంచి వన్స్ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడే ద ఫస్ట్ వ్యూ ఆఫ్ మాకు హిమాలయాస్ కనిపించాయన్నమాట. అంటే చాలా ఎక్సైటెడ్ అయిపోయాము. ఫస్ట్ వ్యూ ఆఫ్ హిమాలయాస్ చూసి ఆ మంచు పర్వతాలు బికాస్ ఇట్స్ ఎ లాంగ్ వ్యూ. బట్ స్టిల్ మాకు అది చాలా ఎక్సైటెడ్‌గా ఉండే. ఆ రోజు నైట్ మేము చకోరిలో స్టే చేసాము. అండ్ చకోరి దగ్గరకొచ్చాక మాత్రం వ్యూ చాలా బాగా కనిపించింది మాకు హిమాలయాస్ వ్యూ చాలా బాగా కనిపించింది. ఆ రోజు అక్కడ ఆహ్, స్టే చేసినప్పుడు. అక్కడి నుంచి పాతాళ భువనేశ్వర్‌కెళ్ళాము. అండ్ ఆ పాతాళ భువనేశ్వర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడ హ్మ్, మళ్ళీ దే టుక్ వెరీ గుడ్ కేర్ అబౌట్ రెయిన్ ఆల్సో. అంటే మళ్ళా అందరికి రెయిన్ కోట్లిచ్చారనమాట. అండ్ మళ్ళీ అప్పట్లాగా వర్షం వస్తే ప్రాబ్లమ్ అయితుంది అనేసి. పాతాళ భువనేశ్వర్‌లో ప్రతి ప్లేస్‌కి ముందు ఎళ్ళేటప్పుడే వంశీ సార్ మాకు ఆ ప్లేస్ యొక్క విశిష్టత చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇది చూడండి, ఇది చూడండి, ఇది గమనించండి అన్నట్టుగా. అక్కడ ఇలా ధ్యానం చేసుకొని ఇలా ఎనర్జీస్ తీసుకోండి. సో, మేము పాతాళ భువనేశ్వర్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ వేకెళ్ళి ఒక్కొక్కటి అసలు ఆహ్, చాలా నారో ఉంది రోడ్, వెళ్ళే వే గూడా. పక్కన చైన్స్ ఒకరి తర్వాత ఒకరు. అయితే మాతో పాటు గైడ్ గూడా దిగుతున్నాడు. మేమెళ్ళినప్పుడు. సో, అతను చెప్తున్నాడు. పూరా మత్ దేఖో సిర్ఫ్ ఆగే ఆగే స్టెప్ హీ దేఖో అని చెప్తున్నాడు. అంటే మొత్తం చూస్తే భయపడిపోతారు. ఒక జస్ట్ ముందుకెళ్ళే ఒకటి చూసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడు అన్నట్టుగా చెప్పాడనమాట. సో, అలాగా అంటే మన లైఫ్‌లో గూడా అంటే కొంచెం అలానే ఫాలో అవ్వాలి. ఎప్పుడెప్పుడు మనకి ఎవరి దగ్గర నుంచి మెసేజెస్ వస్తాయో గూడా తెలీదు గదా! సో, దట్ ఈస్ వాట్ వి హావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో అన్నట్టుగా అనిపిచ్చింది. అండ్ సమ్‌హౌ కొంచెం కష్టమే. అంత ఈజీ ఏం గాదు. ఆహ్, రిటర్న్ ఈజ్ ఈవెన్ మోర్ ఈజీ. ఎళ్ళడంకి మాత్రం ఎక్కడైనా పడిపోతామా అన్నట్టుగానే ఉంది. బికాజ్ అది అది చాలా నారో ఉన్నాయి. ఒక్కొక్క దగ్గరైతే మరీ చిన్న సందుంది. సో, కానీ లోపటికెళ్ళాక ఆ గైడ్ గూడా మాకన్నీ లోపలున్న ప్రతి ఒక్కటి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడనమాట. అంటే ఇక్కడ దీనికి ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇది చూడండి అని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అండ్ మన ఆదిశంకరాచార్యులు గారు ప్రతిష్ఠించిన శ్రీచక్రం కానీ, అవన్నీ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అవన్నీ చూసి మళ్ళీ బ్యాకొచ్చిన తర్వాతకి నెక్స్ట్ మేము నెక్స్ట్ ఆ రోజు ఫైనల్ డే ఆహ్, బిన్సార్‌లో స్టే చేసాము. అదొచ్చేసి చాలా బావుంది. రిసార్ట్ అయినా అండ్ ఎక్కడైనా చూసినా గాని రిసార్ట్స్ అయినా మాకిచ్చిన రూమ్స్ ఆర్ వెరీ నైస్. చాలా బావున్నాయి. ఇంకా ఆ రోజు క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాము. అండ్ ఆహ్, గుడ్ అంటే అసలింకా రేపటితో అయిపోతుంది టూర్ గదా! అనేసి ఇంకా బాగా చాలా సేపు ఎంజాయ్ చేసినామనమాట ఆ రోజంతా. ఇంకా అక్కడి నుంచి బిన్సర్ నుంచి మేము మళ్ళీ ఆ రోజు కసార్‌దేవి టెంపుల్‌కెళ్ళాము. నెక్స్ట్ డే రోజు కసార్‌దేవి టెంపుల్‌కెళ్ళి అక్కడ ఏంటంటే తగరం ఆ యొక్క ఎలిమెంట్ చాలా ఫేమస్ అంట. సో, మీరు కొంచెం తీసుకొనెళ్ళండి. మీ పిరమిడ్‌లో పెట్టుకోండి అని చెప్పారు సార్. సో, అవి తగరము. అక్కసారదేవి టెంపుల్ ఈజ్ హైయెస్ట్ ఎనర్జీ పీక్ పాయింట్. మనకి 3 ప్లేసెస్‌లో ఉందంట అట్లా ఎనర్జీ పాయింట్స్. మన ఇండియాలో వచ్చి కసారదేవి టెంపుల్. సో, అది నాసా వాళ్ళే సర్టిఫై చేశారంట. ప్రసాద్ సార్ మాకు ఆ డీటెయిల్స్ అన్నీ ముందు చెప్పారనమాట. ఒకటేమో యూరోప్‌లో ఉంది. అలా. సో, అది అది ఆహ్, అక్కడ మాత్రం మేమందరం చాలా ఎనర్జీ ఫీల్ అయ్యాము. దట్ ప్లేస్ అంటే అక్కడిచ్చిన బోర్డ్స్‌కి గూడా మెడిటేషన్ రిలేటెడ్‌గా ఉంది. సైలెంట్‌గా ఉండండి.
అండ్ ఇక్కడ హైయెస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి. అలా గూడా ఉన్నాయన్నమాట బోర్డ్స్ అక్కడ కసార్దేవి టెంపుల్‌లో. దెన్ అక్కడి నుంచి వెళ్ళేప్పుడు నీమ్ కరోలి బాబా ఆశ్రమంకెళ్ళాము. అండ్ అక్కడ గూడా ఫస్ట్ డే ఆ రోజు సండే రోజు ఎంత క్రౌడ్ ఉందో, నెక్స్ట్ డే రోజు అంత ఫ్రీగా ఉంది. వితిన్ 5, 10 మినిట్స్‌లో మేము అక్కడ దర్శనం చేసుకొనొచ్చాము. అండ్ అక్కడ గూడా ధ్యానం చేసుకోవడానికి స్కోప్ లేకుంటుండే. బికాజ్ క్రౌడ్ ఎక్కువగా ఉండే. ఆ క్రౌడ్ కాదు కానీ కూర్చునే స్పేస్ అట్లా ఏం లేదు. మనము కాకపోతే మేమెళ్ళిన టైంకి హారతి జరిగింది. హారతి ఒక్కటి చూడగలిగాము. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి ఆహ్, బ్యాక్ టు కాతుగూడెం అండ్ దెన్ ఢిల్లీకొచ్చేసాము. అక్కడి నుంచి అందరం డిస్పర్స్. సో, ఈ త్రూ ఔట్ ద జర్నీలో ఎక్కడ కూడా మాకు ఏ ఇబ్బంది కలగలేదు. ఇచ్చిన బస్ వాళ్ళైనా చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయామనమాట. అండ్ సుకన్య మేడమ్ వాస్ లైక్ ఎవ్రీ డే ఎవరికి రూమ్స్ అలాట్ చేయడం. అంటే తనకి ఏ రోజు రెస్ట్ లేదు. ఈరోజు అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక హైడాకండి తర్వాత మిగతా అన్ని ప్లేస్‌లో ఏ రోజుకి ఆ రోజు వేరే రూమ్‌కెళ్ళిపోవాల్సిందే. సో, అందరికి రూమ్స్ అలాట్ చేయడమైనా, సుబ్బలక్ష్మి మేడం ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నారు కొంతమందికి. అంటే ఇవాళ కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు బాక్స్ పెట్టుకోండి. అంటే టాబ్లెట్స్ ఏసుకునే వాళ్ళుంటారు కదా! బికాజ్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అక్కడ ట్రాఫిక్ జామ్ అయితున్నప్పుడు అలా అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయేమో, మీరు ముందే ఫుడ్ ప్యాక్ చేసుకోండి అని అందరికి ఇన్ఫార్మ్ చేయడమైనా. అండ్ ప్రసాద్ సార్ కూడా అసలు ఎక్కడ ఏ ఏ ఏ ఏ ఎక్కడ ఏ ప్రాబ్లమ్ రాలేదనమాట. అంటే టూర్‌లో అన్నీ బాగా అరేంజ్‌మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ వి హావ్ టు సే అబౌట్ ఫుడ్. ఫుడ్ అంటే అసలు మేబీ మేము బయట ఏమన్నా ఆర్డర్ చేస్తే చాలా మంది సిక్ అయ్యేవాళ్ళేమో. బికాజ్ అక్కడ నార్త్ ఇండియన్ వాళ్ళు వాళ్ళ షెఫ్‌లు చేస్తే ఆ ఫుడ్ ఎలా ఉంటదో, లేకపోతే బయట వాళ్ళు ఏ ఆయిల్స్ యూజ్ చేస్తారో మనకు తెలీదు గదా! బట్ ఫుడ్ మాత్రం మన సౌత్ ఇండియన్ వాళ్ళు చేసినది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎవ్రీ డే ఇట్ ఈస్ లైక్ ఎ న్యూ థింగ్. ఆహ్, మన సౌత్ ఇండియన్ ఫుడ్డే, సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్‌లే చాలా బాగుంది. ఆ ఫుడ్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అసలు. వాళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఎక్కడ డిలే గూడా లేదు. అండ్ వంశీ సార్ ఈస్ లైక్ మనం జ్ఞానము ప్లస్ ధ్యానము ప్లస్ ఎంజాయ్‌మెంట్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ టూర్‌లో. అండ్ ప్రతి ఒక్కటి రికార్డ్ జేయడం అంటే మేము మళ్ళీ మా మెమోరీస్‌ని రీవిజిట్ చేసుకోవడానికి ఆహ్, వీలుగా ఉంది. అండ్ చింటూ సార్ వాళ్ళ బాబు అన్నీ రికార్డ్ చేశాడు. అన్నీ సద్గురు మూవ్‌మెంట్ టూర్స్ అనే ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. సో, మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే 'సద్గురు మూమెంట్ టూర్స్' ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఆ పిల్లోడు కూడా అందరితో బాగా కలిసిపోయాడు. లైక్ మా మా ఇంట్లో పిల్లోడిలానే అట్లా అనిపిచ్చాడు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. అందరితో చాలా చాలా వి ఎంజాయ్డ్ ద టూర్. అంటే ఎక్కడ కూడా కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు అన్న ఫీలింగే లేదు. ఆహ్, చాలా జరిగింది. సో, ఇంకెప్పుడైనా మీరెవరైనా నెక్స్ట్ జరగబోయే టూర్స్‌కి వెళ్ళాలి అనుకుంటే, ఇచ్చిన నంబర్స్‌కి కనెక్ట్ అవ్వండి. అండ్ అలాగే ఆహ్, ఈ ఈ ఈ టూర్‌లో ఏం జరిగిందంటే, మా సార్ వాళ్ళ మదర్‌దైనా అప్పుడు మనం గురువులని చాలా దగ్గరగా నుంచి చూసే వచ్చింది కదా! వాళ్ళు అలాంటి టైంలో గూడా ఎంత స్టేబుల్‌గా ఉండి, ఎంత స్థిత ప్రజ్ఞతతో అంటారు గదా! సో, ఆహ్, ఐ మీన్ వాళ్ళ దగ్గర నుంచి చాలా చాలా నేర్చుకోవాలి. అలాగే మాతో పాటు టూర్‌కొచ్చిన ఒక మేడము ఆఫ్టర్ రిటర్న్ అయిన తర్వాత 2 డేస్‌కి యాక్సిడెంట్‌లో బాడీ వెకేట్ చేశారని తెలిసింది. తన యొక్క ఆత్మకి సార్ వాళ్ళ మదర్ యొక్క ఆత్మ ఉన్నత లోకాలకెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాము. అండ్ ఈ ఈ ఈ ఇప్పుడు ఈ టూర్‌కెళ్ళడం అయినా, లేకపోతే ఏదో కొంచెం వర్క్ చేసే అవకాశం రావడమైనా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హైమ మేడం వల్లనే. నేను చేసే ప్రతి పనిలో నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. హైమ మేడం గురించి ఏం చెప్పినా తక్కువే. షీ ఈస్ లైక్ మై మై సిస్టర్, మై మదర్, మై ఫ్రెండ్ ఎవ్రీథింగ్. సో, తనకి చాలా థ్యాంక్ యూ. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ అందరినీ ఆహ్
ప్రేమగా చూస్తూ అందరిని ఈక్వల్‌గా చూస్తున్న వంశీ సార్‌కి చాలా థాంక్ యూ. నాకీ అవకాశం ఇచ్చిన రాధిక మేడమ్‌కి థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఓకే. హర హర మహాదేవ. పార్వతీ పరమేశ్వర్ కి నిరాకార జగత్ కి జ్ఞాన జగత్ కి హింస జగత్ కి సమస్త గురుమండలకి రామపత్రి గారికి అందరికీ